నమస్తే సార్. ఇప్పుడు గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకాలకు సంబంధించి హైకోర్టు ఇప్పుడు కీలక ఉత్తర్వులు ఇచ్చింది కదా సార్? అంటే అమ్మా ఇప్పుడు ఇది ముందుగా న్యాయ పోరాటంతో ఇది ఏ వ్యక్తులకు వ్యతిరేకంగా కాదు, గౌరవనీయులను లేకపోతే ఎందుకంటే ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఆయన సమాజం కోసం పనిచేసిన వాళ్ళు కాబట్టి ఆయన ఇంకా పెద్ద ప్రదర్శనలని సంతోషపడతారు. కానీ ఏ కారణాల చేత అయితే నన్ను గవర్నర్ గారు రిజెక్ట్ చేసినారో ఆ కారణాలన్నీ కూడా ఇవాళ నామినేట్ చేయబడినటువంటి ఇద్దరు వ్యక్తులకు కూడా వర్తింపబడతాయి. కాబట్టి రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది కాబట్టి ఆ పాయింట్ మీద కోర్టు వారిని అప్రోచ్ కావడం జరిగింది. తర్వాత దాన్ని దృష్టిలో ఉంచుకొని 8th నాడు ఫైనల్ హియరింగ్ ఉంటుందని చెప్పని 24వ తారీఖు నాడే చెప్పినారు. చెప్పిన తర్వాత కూడా మధ్యలో ఏ కారణాల చేతనో ప్రభుత్వం తర్వాత గవర్నర్ గారి కార్యాలయము వెంటనే వీళ్ళ నామినేషన్స్ ను ఎక్సెప్ట్ చేయటము, తర్వాత నోటిఫికేషన్ ఇష్యూ చేయటము, ఇదంతా కూడా ఏదో బాదరగా అంతా చేసేసినారు. 8 లోపు ఏదో జరిగిపోవాలన్నట్టుగా దాన్ని దృష్టిలో పెట్టుకుని మా అడ్వకేట్ల వాదనలు విన్న తర్వాత హైకోర్టు న్యాయమూర్తి వారు సానుకూలంగా ఇది 8 వరకు మీరు డిఫర్ చేయండి అని చెప్పని స్టేటస్ కో ఇచ్చినట్టుగా నేను కూడా చూశానమ్మా, ఆన్లైన్ లో చూశాను. ఐ మీన్ ఎండ్ ఆఫ్ ది డే జస్టిస్ షుడ్ ప్రివైల్ అమ్మా. మీకైనా, నాకైనా, కోదండరామ్ గారికైనా, అమిత్ అలీ గారికైనా ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలకు రాజ్యాంగం ఒకటే. వ్యక్తులను చూసి రాజ్యాంగం మారొద్దు, రాజకీయ పార్టీలో అధికారంలో ఉన్న పార్టీలను చూసి రాజ్యాంగ విలువలు కానీ రాజ్యాంగ అమలు కానీ మారకూడదు. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏ రూల్స్ ప్రకారంగా అయితే కుర్ర సత్యనారాయణ గారికి నన్ను రిజెక్ట్ చేసినారో ఆ రూల్స్ కనుక నిజంగానే వర్తింపజేసినట్టయితే ప్రొఫెసర్ కోదండరామ్ గారు తర్వాత అమిత్ అలీ గారు కూడా అర్హులు కాకూడదు. కానీ దురదృష్టం అదొకటి చేసినారు. రెండవది గవర్నర్ గారికి ఉన్నటువంటి ఒక విస్తృత అధికారాలు ఏదైతే ఉన్నాయో అవి వారు రిజెక్ట్ చేయడానికి హక్కు లేదు. కేబినెట్ కు మళ్ళా పంపించి సమాచారం తీసుకోవచ్చు. అట్లా ఏమీ తీసుకోకుండా వాళ్ళు యూనిలేటరల్ గా రిజెక్ట్ చేసినట్టుగా అనిపించింది. ఇవన్నీ అంశాలతో కోర్టు వారి ముందు సమర్పించినాం. కాబట్టి ఇప్పుడు ఇది ఇంటరిమ్ ఆర్డర్ మాత్రమే, స్టే మాత్రమే. 8వ తారీఖు నాడు పూర్తి స్థాయి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ధర్మం గెలవాలని చెప్పని కోరుకుంటున్నాను. లాంగ్ లివ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం అందరికీ సమానంగా ఉండాలా. వ్యక్తులను చూసి రాజ్యాంగ అమలు తీరులో మార్పు ఉండకూడదని కోరుకున్న వాడిని, న్యాయం గెలవాలని కోరుకుంటా ఉన్నాను. నేను ఇది కోదండరామ్ గారికి వ్యతిరేకంగా కాదు, అమీర్ అలీ గారికి వ్యతిరేకంగా కాదు. రాజ్యాంగ విలువలు కాపాడాలని చెప్పని ఎవరికైనా ఒకే తీరుగా మనం ప్రియాంబుల్లో చెప్పుకుంటాం ఈక్వాలిటీ, లిబర్టీ, యథాతథిగా కావచ్చు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి సమానంగా వర్తింపజేయాలనే కాల్చడంతో మాత్రమే ఈ కేసు ధర్మం గెలుస్తుందని నేను భావిస్తా ఉన్నాను, రాజ్యాంగం గెలుస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఓకే శ్రవణ్ గారు, థ్యాంక్ యూ అండి.